బొత్స భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. మిత్రులారా, తెలంగాణలో సెప్టెంబర్ 17 ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేటువంటి చర్చ పెద్ద ఎత్తున నడుస్తుంది. ఎందుకంటే ఒకవైపు కిషన్ రెడ్డి బీజేపీ వాళ్ళ నాయకత్వంలో కేంద్ర మంత్రులు పిలిపించి పరేడ్ గ్రౌండ్ లో పెద్ద సభ పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. రెండో వైపు రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17ను ప్రభుత్వ పరంగా నిర్వహించడానికి ప్రయత్నం చేస్తుంది. మూడో వైపు వామపక్షాలు, మరొక వైపు వామపక్షంలో ఉండేటువంటి సిపిఐ ఎంఎల్ పార్టీలు మరొక రకమైనటువంటి అవగాహనతో కలిగి ఉన్నారు. అసలు సెప్టెంబర్ 17 అంటే ఏంటి, అది ఏం జరిగింది, దాని గురించి మనం తెలుసుకోవడానికి సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, అనేక ప్రజా ఉద్యమాల్లో విద్యార్థి దశ నుండి పాల్గొన్నటువంటి వ్యక్తి కామ్రేడ్ కె గోవర్ధన్ గారు మన స్టూడియోకి వచ్చారు. వారిని అడిగి తెలుసుకుందాం. గోవర్ధన్ గారు నమస్కారం అండి. గోవర్ధన్ గారు, సెప్టెంబర్ 17, 1948 ఏం జరిగింది, దాన్ని మీరు ఎలా చూస్తున్నారు? విమోచన దినం అని బీజేపీ వాళ్ళు అంటున్నారు, లేదు విద్రోహ దినం అని మీలాంటి కొందరు అంటున్నారు. అసలు నిజానికి విలీనమా, విమోచన, విద్రోహమా ఏంటి? ఆ రోజు ఏం జరిగింది? నైజాం నవాబ్కు వ్యతిరేకంగా ఏం జరిగింది? మీరు అడిగినట్టుగా సెప్టెంబర్ 17 అనేటువంటిది ఏం జరిగింది, చాలా ముఖ్యమైనటువంటి సంఘటన. 3 రకాల వాదనలు సెప్టెంబర్ 17 మీద ఉన్నాయి. ప్రధానంగా భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉన్నదో దానికి విద్యాసాగర్ రావు గారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేసినటువంటి గతంలో పనిచేసినటువంటి విద్యాసాగర్ రావు గారు ఈ డిమాండ్ ను ప్రధానంగా ముందుకు తీసుకురావడమే కాకుండా ఒక రకంగా తెలంగాణలో బీజేపీ ఈ డిమాండ్ మీద వాళ్ళ శ్రేణులన్నింటినీ కూడా గెరప్ చేసి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలనేటువంటి దశలో వాళ్ళు విమోచన దినంగా అంటున్నారు. ఇక మొన్నటి వరకు అధికారంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ కావచ్చు, లేదా తెలంగాణ జేఏసీ కావచ్చు, లేదా ప్రస్తుతం జేఏసీ నాయకుడిగా గతంలో ఉండి ఇప్పుడు తెలంగాణ జనసమితి పార్టీ అధినేతగా ఉన్నటువంటి కోదండరామ్ గారి తెలంగాణ జనసమితి కావచ్చు, వారు సెప్టెంబర్ 17ను విలీన దినంగా మాట్లాడుతున్నారు. ఇక మూడో కేటగిరీ విద్రోహం. ఏమిటా విద్రోహం అనే దాని మీద భారత కమ్యూనిస్టుల్లోనే తీవ్రమైనటువంటి విభేదాలు, అంచనాలు, తేడాలు ఉన్నాయి. దాంట్లో ప్రధానంగా విప్లవ కమ్యూనిస్టులు ఏదైతే మార్క్సిస్ట్ లెనిస్టులు లేదా ఎంఎల్ పార్టీలను అంటారో ఆ పార్టీలు ప్రధానంగా కమ్యూనిస్టుల్లో ఒక సెక్షన్ పూర్తిగా సెప్టెంబర్ 17 అనేటువంటిది విద్రోహ దినం అనేటువంటి వైఖరిని తీసుకొని గత 50 సంవత్సరాలుగా 40 సంవత్సరాలుగా లేదా తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన దగ్గర నుంచి లేదా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఈ 3 వాదనలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకు ఇది విద్రోహం అని ఎంఎల్ పార్టీలు గాని లేదా తెలంగాణ సాయుధ రైతాంగం పోరాటంలో పాల్గొన్నటువంటి వాళ్ళు గాని, మేధావులు గాని, వీళ్ళందరూ మాట్లాడుతున్నటువంటి విషయానికి మనం ప్రధానంగా మన దృష్టిని కేంద్రీకరించాల్సిన అవసరం ఉందని మేము భావిస్తున్నాం. మీరు విద్రోహ దినం అని అనుకుంటున్నారు? 100%. రైట్. ఎందుకు విద్రోహ దినం? ఎందుకు విద్రోహ దినం అంటే ఒక్కసారి మనము తెలంగాణ ప్రాంతం చరిత్రలోకి వెళ్లాల్సి ఉంటుంది. మీరు అది విద్రోహ దినం అని చెప్పే ముందు 1-2 నిమిషాల్లో బీజేపీ విమోచన దినం అంటందుకు కారణం ఏంటి, లేక తెలంగాణ జనసమితి వాళ్ళు గానీ విలీనం అంటందుకు కారణం ఏంటి? 1-2 నిమిషాల్లో. బీజేపీకి ప్రారంభం నుంచి ఒక కోణం ఉంది, మత కోణం. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం అనేటువంటిది ముస్లిం పాలకుడికి వ్యతిరేకంగా నైజాం నవాబ్ ఎవరైతే ఆ రోజు ముస్లిం పాలకుడుగా నైజాం రాజుగా ఉన్నాడో ఆయనకు వ్యతిరేకంగా తెలంగాణలో ఉండేటువంటి అంటే హైదరాబాద్ సంస్థానంలో ఉండేటువంటి ప్రజలందరూ హిందువులు కాబట్టి ఈ హిందూ ప్రజలందరూ కలిసి ముస్లిం రాజుకు వ్యతిరేకంగా పోరాడి ముస్లిం బానిస బంధనాల నుంచి ఈ ప్రాంతాన్ని విముక్తి చేశారు. కాబట్టి ఒక రకంగా తెలంగాణ ప్రజలకు విమోచనం కలిగించారు. కాబట్టి ఇది విమోచనం అనేటువంటి దినంగా బీజేపీ వాళ్ళు చరిత్ర మీద ఒక వ్యాఖ్యానం చేస్తారు. మరి ఆ ముస్లిం రాజుకు వ్యతిరేకంగా బందగి అమరుడయ్యాడు, ఆ ముస్లిం రాజుకు వ్యతిరేకంగా సోహెబుల్లా ఖాన్ అమరుడయ్యాడు, ఆ ముస్లిం రాజుకు వ్యతిరేకంగా అనేక మంది ముస్లిం యువతి యువకులు నాయకులు పోరాడారు కదా, దాన్ని బీజేపీ వాళ్ళు గుర్తించట్లేరా? గుర్తించలేక కాదు, బీజేపీకి నిరంతరము హిందూ ముస్లిం తగాదా పెట్టాలంటే ఒక వైరుధ్యం ఉందని చెప్పాలనుకుంటే వాళ్ళు సజీవమైన చరిత్రనైనా మార్చడానికి వికృతంగా చరిత్రను తారుమారు చేసి ప్రజల్ని వక్రీకరించేటువంటి దానికి వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తుంటారు. ఇక రెండవది విలీనానికి సంబంధించి వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ లేదా అంతకుముందు ఉండేటువంటి టీఆర్ఎస్ పార్టీ ఉద్యమకాలంలో సర్కస్ ఫీట్లు ఎన్ని మాట్లాడినా ఇప్పుడు వారు ఇలాంటి సైద్ధాంతిక విషయాల మీద ఇలాంటి చారిత్రక అంశాల పట్ల మాట్లాడేటువంటి పరిస్థితి
పరిస్థితి లేదు. కొద్దిగా తెలంగాణ జేఏసీ కోదండరాం అంటే జనసమితి పార్టీకి సంబంధించిన వాళ్ళు అక్కడక్కడ కొంతమంది సెప్టెంబర్ 17న విలీనం జరిగింది కదా. భారత ప్రభుత్వంలో సెప్టెంబర్ 17న అధికారికంగా నిజాం నవాబు లొంగిపోయి సర్దార్ వల్లభాయ్ పటేల్ నాయకత్వంలోని ఇక్కడ ఆయన లొంగుబాటు చేశారు కదా, భారత ప్రభుత్వంలో ఆయన విలీనం చేశాడు కదా, విలీనం అని వాళ్ళు అంటారు. మేమంటే సిపిఎంఎల్ డెమోక్రసీగా మేం కావచ్చు, లేదా ఈ దేశంలో ఉండేటువంటి కమ్యూనిస్టులు కావచ్చు, మేధావులు కావచ్చు, బుద్ధిజీవులు కావచ్చు, చరిత్ర విశ్లేషకులు, పరిశోధకులు మాట్లాడేటువంటి విషయం ఏంటంటే నిజానికి తెలంగాణ భూభాగం అంటే హైదరాబాద్ సంస్థానం మొత్తము హైదరాబాద్ సంస్థానము లేదా నిజాం సంస్థానం అనేటువంటిది 16 జిల్లాలతో కూడి ఉన్నది. 16 జిల్లాల్లో 8 జిల్లాలు తెలంగాణ భూభాగంలో ఉన్నాయి. ప్రస్తుతం మనం ఉన్నటువంటి తెలంగాణ భూభాగంలో మిగతా 8 జిల్లాలు మహారాష్ట్రలో, కర్ణాటకలో ఉన్నాయి. అంటే మా తెలుగు వాళ్ళే కాకుండా మహారాష్ట్రీయులు, కన్నడిగులు వాళ్ళు కూడా నైజాం సంస్థానంలో ఉన్నారు. నిజంగా ఇది విలీనమే అయితే వాళ్ళు కూడా ఆ రోజు విలీనం జరుపుకోవాలి కదా. అవును కదా. అది లేదు. కర్ణాటక ప్రభుత్వం అఫీషియల్ గా దానికి సంబంధించి వేరే డేట్ ఇచ్చింది. మహారాష్ట్ర వాళ్ళు అసలు ఇది పట్టించుకునేటువంటి స్థితిలో వాళ్ళు లేరు. అందుకని విలీనం అనేటువంటిది ఒక సేక్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ కోసం, ఒక ఎస్కేపిజం కోసం, ఒక తప్పుకోవడం కోసం, వాస్తవాల్ని వాస్తవంగా చెప్పే ఉద్దేశము, చెప్తే ఎవరితో కంట అవుతాం అనేటువంటి ఒక దాంతోటి వాస్తవాన్ని అటు డైరెక్ట్ విద్రోహం అనలేక వాళ్ళు విలీనం అంటారు. ఇక మాలాంటి వాళ్ళు ముఖ్యంగా ఎంఎల్ పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీలో ఉండేటువంటి విప్లవ శక్తులు చరిత్రలో ఎందుకు ఇది విద్రోహంగా చెప్పబడుతున్నదంటే ఒక రకంగా అప్పటికే ప్రపంచంలో అనేక మార్పులు జరిగినాయి. ఒకవైపున సోవియట్ రష్యా, కామ్రేడ్ లెనిన్, స్టాలిన్ నాయకత్వంలో రష్యాలో మొట్టమొదటి సోషలిస్ట్ రాజ్యం ఏర్పడడం, ఆ తదనంతరం ఆ స్ఫూర్తితోటి చైనాలో కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడడం, కామ్రేడ్ మావో నాయకత్వంలో ఆ దేశం విముక్తి కావడం, అదే కాలంలో భారతదేశంలో కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడడం, భారతదేశంలో ఉండేటువంటి కమ్యూనిస్ట్ పార్టీ కూడా గ్రామీణ ప్రాంతాల్ని, పట్టణ ప్రాంతాల్ని కేంద్రాలుగా చేసుకొని కష్టజీవులుగా ఉండేటువంటి కార్మికుల్ని కావచ్చు, రైతుల్ని కావచ్చు, రైతు కూలీల్ని కావచ్చు, వీళ్ళందరినీ సంఘటితపరుస్తూ వాళ్ళ హక్కుల కోసం, వారి కనీస అవసరాల కోసం, అన్నిటికీ మించి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో భూమి లేక చకోర పక్షుల్లాగా తరతరాలుగా మగ్గిపోతున్నటువంటి మట్టి మనుషుల్ని తట్టి లేపినటువంటి ఒక చరిత్ర భారత కమ్యూనిస్టులకు ఉంది. ఆ భారత కమ్యూనిస్టుల నాయకత్వంలో భూమి కోసం, భుక్తి కోసం, అంతిమంగా ఈ దేశ విముక్తి కోసం, నిజానికి అప్పుడు మనం బ్రిటిష్ పరిపాలనలో ఉన్నాం. ఈ దేశ బానిస సంఖ్యల బ్రిటిష్ వాడి బంధనాల్లో మనం ఉన్నాం. కానీ తెలంగాణ ప్రాంతానికి వచ్చేవరకల్లా హైదరాబాద్ సంస్థానం అని మనం ఏదైతే మాట్లాడతామో, నిజాం సంస్థానము, నిజాం రాజ్యము అని మనం ఏదైతే మాట్లాడతామో, అది మరొక రకమైనటువంటి అదనపు దోపిడీగా, అదనపు జులుముగా, అదనపు ఆధిపత్యం తెలంగాణ ప్రజలు, హైదరాబాద్ సంస్థాన ప్రజలు మోస్తున్నటువంటి సందర్భంలో కమ్యూనిస్టు పార్టీ వాళ్ళందరినీ కూడా భూమి కోసం, భుక్తి కోసం వాళ్ళని సంఘటితపడి నిలబెడుతున్నటువంటి క్రమంలో దాదాపు 10 లక్షల ఎకరాల భూముల్ని భూస్వాముల దగ్గర నుంచి, లేదా సంస్థానాధీశులు, జాగీర్దారుల దగ్గర నుంచి, జమీందారుల దగ్గర నుంచి తుపాకులతో యుద్ధం చేసి, ఏ తుపాకులతో వీళ్ళని చూయించి, ఏ నిర్బంధంతో ఈ పేద ప్రజల్ని అనిసించారో సరిగ్గా అదే తుపాకుల్ని వాళ్ళకి ఎదురుగా నిలబెట్టి దాదాపు 10 లక్షల ఎకరాల భూముల్ని సాధించినటువంటి చరిత్ర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి ఉన్నది. కరెక్ట్ గా ఒకవైపున 1947 ఆగస్టు 15న యూనియన్ జెండా బ్రిటిష్ వాడు ఈ దేశం నుంచి వైదొలుగుతూ అర్ధరాత్రి ఏదైతే యూనియన్ జాక్ జెండా పోయి 3 రంగుల జెండా అక్కడ ఎగిసిందో, కానీ తెలంగాణ ప్రాంతంలో నైజాం పరిపాలన అదే రకంగా కొనసాగుతూ మొత్తము భారతదేశంలో 583 సంస్థానాలుంటే ఆ సంస్థానాల్లో అతి పెద్దదైన, అతి ధనికమైనటువంటి, ఆర్థికంగా లేదా ఇతరత్ర బాగా సైన్యం రీత్యా లేదా ఆర్థిక రీత్యా సంపన్నంగా ఉన్నటువంటి సంస్థానం నిజాం సంస్థానం. ఈ నిజాం సంస్థానంలో భూమి కోసం ఏదైతే రైతాంగంతో సాయుధంగా తిరగబడతా ఉందో, అట్లా తిరగబడుతున్నటువంటి సందర్భంలో దాదాపు 3000 గ్రామాల్లో గ్రామ రాజ్యాలు ఏర్పడ్డాయి. ఒక మాటలో చెప్పాలంటే ఆనాడు రష్యాలో సోవియట్లు, కమ్యూన్లు, అది చైనాలో కావచ్చు, రష్యాలో కావచ్చు, అంటే గ్రామ పరిపాలన, తమ గ్రామాన్ని తామే పరిపాలించుకుంటాము, మా ప్రాంతాన్ని మేమే పరిపాలించుకుంటాము, మాకెలాంటి దోపిడీ పీడన చేసేటువంటి యంత్రాంగము, వ్యవస్థ మాకు అవసరం లేదు అనేటువంటి ఒక సోవియట్ మోడల్ తో, ఒక చైనా మోడల్ తో భారతదేశంలో బీజ రూపంలో కమ్యూనిస్టు పరిపాలన సాగి ఒక రకంగా అప్పటికే నెహ్రూ సైన్యాలు సెప్టెంబర్ 13న హైదరాబాద్ కు వచ్చాయి. హైదరాబాద్ కు వచ్చేటప్పుడు ఏం చెప్పారు వాళ్ళు? తెలంగాణలో రజాకారులు పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టిస్తున్నారు, మహిళల మీద అత్యాచారాలు చేస్తున్నారు, ప్రజల్ని దోపిడీ చేస్తున్నారు, గ్రామాల్లో అరాచకాలు చేస్తున్నారు
చేస్తున్నారు. ఈ అరాచకాల నుంచి, ఈ అత్యాచారాల నుంచి, ఈ అఘాయిత్యాల నుంచి, ఈ దోపిడీ నుంచి, ఈ పీడల నుంచి హైదరాబాద్ సంస్థానంలో ఉండేటువంటి ప్రజలందరికీ మేము రజాకారుల నుంచి రక్షణ కల్పిస్తామని సర్దార్ పటేల్ నాయకత్వంలో సెప్టెంబర్ 13న 1948 సెప్టెంబర్ 13న యూనియన్ సైన్యాలు ఇక్కడ దాడి చేశాయి. చరిత్రలో దీన్ని ఇక్కడే చాలా కీలకమైన విషయం. నిజానికి 50,000 మంది సైనికులు, అది ఉత్తరప్రదేశ్ నుంచి గాని, మలబార్ నుంచి గాని, మొత్తం తెలంగాణ ప్రాంతం అంతా కూడా విస్తరించి జరిగితే దీన్ని చరిత్రలో ఏం రాస్తారంటే ఆపరేషన్ పోలో. ఆనాడు తొలి ప్రధాని అయినటువంటి పండిత్ నెహ్రూ ఐక్యరాజ్య సమితి చర్చ అప్పుడు కూడా ఈ చర్చ జరిగినటువంటి సందర్భంలో మేము రజాకారుల నుంచి హైదరాబాద్ సంస్థానంలో ఉండేటువంటి ప్రజల్ని రక్షించడానికే యూనియన్ సైన్యాల్ని పంపాను తప్ప మేము అక్కడ ఉండడానికి కాదన్నాడు. ఇది ఐక్యరాజ్య సమితిలో ఆయన మాట్లాడాడు. ఒక రకంగా తమ కాళ్ళ మీద తాము స్వతంత్రంగా నిలబడి కొనసాగుతున్నటువంటి దశలో ఒక సమాంతర ప్రభుత్వము హైదరాబాద్ సంస్థానంలో కొనసాగుతా ఉన్నది. కాంగ్రెస్ వాళ్ళు అప్పటికి గ్రామాలని విడిచిపెట్టిపోయినటువంటి భూస్వాములు ఎవరైతే ఉన్నారో సరిగ్గా ఈ నేపథ్యంలో గ్రామ రాజ్యాలు ఏర్పడితే ఇది ఎక్కడ భారతదేశం అంతా కమ్యూనిస్టులు చైనా లాగా, అప్పటికే చైనాలో కామ్రేడ్ మావో సెటుంగ్ నాయకత్వంలో ఒక ప్రభుత్వం ఏర్పడింది, ఒక ప్రజా రిపబ్లిక్ ఏర్పడింది. అక్కడ ఉండేటువంటి దొరలకి లేదా అక్కడ ఉండేటువంటి ప్రభువులు ఎవరైతే ఉన్నారో చైనా ఫ్యూడల్ పాలకుల వ్యతిరేకంగా అట్లా ప్రపంచంలో అతిపెద్ద జనాభా కలిగినటువంటి చైనా తర్వాత భారతదేశం కూడా ఆ వరుసలోనే వెళ్తే తమ బూర్జువా పరిపాలనకి, తమ పాలక వర్గాలకి ఎక్కడ నష్టం జరుగుద్దో కమ్యూనిస్ట్ అనేటువంటిది భారతదేశంలో మొత్తం అధికారాన్ని చేపట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇది హైదరాబాద్ కే పరిమితం కాదు, అంతిమంగా భారతదేశం అంతా వ్యాపించేటువంటి ఒక లక్షణం దీనికి ఉంది. కాబట్టి దీన్ని అణిచివేయాలని అప్పటికే కేంద్రంలో పరిపాలనలోకి వచ్చినటువంటి తొలి ప్రభుత్వం నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు ఉప ప్రధానిగా ఉన్నటువంటి లేదా రక్షణ మంత్రిగా ఉన్నటువంటి వల్లభాయ్ పటేల్ వీళ్ళు ఒక కాన్స్పిరసీ తోటే బీజ రూపంలో ఏర్పడినటువంటి ఈ కమ్యూనిస్టు గ్రామాలని, కమ్యూనిస్టు పరిపాలనని, కమ్యూని వ్యవస్థని గర్భస్రావం చేయడం కోసమే, దీన్ని అబార్షన్ చేయడం కోసమే సెప్టెంబర్ 17 అడ్డం పెట్టుకొని మొత్తం రైతాంగ పోరాటాన్ని, రైతాంగం సాధించుకున్నటువంటి భూముల్ని కొల్లగొట్టడం కోసమే ఈ రకమైనటువంటి యూనియన్ సైన్యాల దాడి. దానికి నిజాం ప్రభు లొంగుబాటు సెప్టెంబర్ 17 ఇది ముఖ్యమైనటువంటి విద్రోహంగా మేము భావిస్తా ఉన్నాం. నిజానికి ఆ రోజు సెప్టెంబర్ 17 వాళ్ళు ఏదైతే నిజాం ప్రభు ముందు లొంగిపోయిన తర్వాత ఆయన వెళ్ళిపోతే, ఆ సైన్యాలు వెళ్ళిపోతే గనక తెలంగాణ ఇట్లా ఉండేది కాదు, భారతదేశం ఇట్లా ఉండేది కాదు. ఇది కీలకమైనటువంటి విషయం. దీన్ని మనం ప్రధానంగా అర్థం చేసుకోవాలి. ఒక్కటి గోవర్ధన్ గారు, భారత ప్రభుత్వం లేక యూనియన్ సైన్యాలు తెలంగాణ ప్రజలకు విద్రోహం చేశాయి కనుక ఇది విద్రోహ దినం అనుకుంటున్నారా? లేదు, వాళ్ళ స్వభావం ప్రకారం ప్రజాస్వామ్యం అని చెప్పినప్పటికీ ప్రజలపైన దాడులు చేస్తున్నటువంటి దానికి ప్రతిఘటించడంలో సాయుధ పోరాటాన్ని కొనసాగించలేకపోవటం వల్ల ఆనాడున్నటువంటి ఆ పార్టీ నాయకులు విద్రోహం అనుకుంటున్నారా? చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. ఒకటి, బీజ రూపంలో ఒక కమ్యూన్ వ్యవస్థ ఏర్పడుతున్నటువంటి దశలో యూనియన్ సైన్యాలు దాడి చేయడం అనేటువంటి విషయంలో పోరాడి సాధించుకున్నటువంటి గ్రామ రాజ్యాలు ఏదైతున్నాయో, పోరాడి సాధించుకున్న 10 లక్షల ఎకరాల భూములు అవుతున్నాయో వాటిని కూడా సంరక్షించుకోవడం కోసం ఆనాడు యూనియన్ సైన్యాలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో గెరిల్లా సైన్యాలు ఏర్పడి బందూకులు పట్టుకొని ఎక్కడికక్కడ మహిళలు, పురుషులు, యువకులు పెద్ద ఎత్తున దాడి చేసి గడీల మీద ఏకకాలంలో రజాకారులని అంతం చేశారు. నిజాం పాలకుల్ని, నిజాం సైన్యాల్ని, నిజాం పోలీసుల వ్యతిరేకంగా నిలబడ్డారు. అదే సందర్భంగా 2 సంవత్సరాల పాటు యూనియన్ సైన్యాలకు వ్యతిరేకంగా నిలబడి అనేక గ్రామాల్లో తమ భూముల రక్షణ కోసం వచ్చారు. అయితే ఈ పోరాటాన్ని అంతిమ విజయం వరకు నిలబెట్టడంలో, భూమి కోసం జరిగినటువంటి ఆ పోరాటం ఏదైతే ఉందో ఆ భూములన్నీ కూడా ప్రజలకు దక్కే వరకు ఆనాటి కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం ఏదైతే ఉన్నదో దాన్ని నడపడంలో చారిత్రకంగానే విఫలమైంది. చారిత్రకంగానే అది ఆ పోరాటాన్ని అకారణంగా విరమించింది అనేటువంటిది మా భావన. గోవర్ధన్ గారు, ఒకవేళ మీరన్నట్టుగా ఆనాటి కమ్యూనిస్ట్ పార్టీ విరమించటంలో తమ దగ్గర ఉన్నటువంటి సాంప్రదాయక ఆయుధాలతోటి గాని లేక బర్బార్ లాంటి ఆయుధాలతోటి గాని ఆధునాతన ఆయుధాలు కలిగినటువంటి భారత ప్రభుత్వాన్ని ఎదిరించలేము అనేటువంటి అంశం ఏమైనా వాళ్ళు భావించి ఉండవచ్చునా? లేదు, తెలంగాణకు భారత యూనియన్ లో కలవటం వల్ల మనకు ఒక రకంగా స్వేచ్ఛ స్వాతంత్రాలు వచ్చినాయి అని భావించదనుకోవాలా, లేక ఎందుకు వాళ్ళు విరమించి ఉండొచ్చు? ఇది కూడా చాలా కీలకమైనటువంటి ప్రశ్న. ఎందుకంటే ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో 2 రకాల అభిప్రాయాలు ఉన్నాయి. ఒకటి, కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ సిద్ధాంతం ప్రకారం పీడిత ప్రజల తరఫున నిలబడి రాజ్యాన్ని స్వాధీనం చేసుకునే వైపుగా ప్రజల్ని సమాయత్తం చేసి దానికోసం తీవ్రమైనటువంటి స్థాయిలో పోరాడడం. రెండవది, నెహ్రూలో సోషలిజాన్ని చూశారు. ఆనాటి కమ్యూనిస్ట్ పార్టీలో ప్రధాన నాయకత్వం నెహ్రూకు ఏదైతే ఆయన
షర్ట్ కి ఎర్ర గులాబీ పెట్టుకుంటాడు. ఆ ఎర్ర గులాబీలో కమ్యూనిజాన్ని చూసినటువంటి నాయకత్వం ఏదైతే ఆ రోజు ఉన్నదో దాని ప్రకారంగా ఈ పోరాటాన్ని విరమించారు. ప్రధానంగా ఆ రోజు డాంగే కావచ్చు, లేదా చాలా మంది ప్రముఖులు ఇక్కడి వాళ్ళు కావచ్చు, కమ్యూనిస్టు పార్టీ ఈ పోరాటాన్ని విరమిస్తుందని చెప్పినప్పటికీ కూడా ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో, ఉమ్మడి వరంగల్ జిల్లాలో, అంటే ఇవాళ ఖమ్మం గాని వరంగల్ గాని ఇవన్నీ వరంగల్ జిల్లా కింద ఉన్నాయి. ఇప్పుడే ఒక పాట వచ్చింది, రంగు రంగుల మారి నెవురయ్యో నీ రంగే బహిరంగ మాయ నెవురయ్యో. నెహ్రూ, నువ్వు మాకేం చెప్పావు? భారత యూనియన్ లో కలవమని చెప్పావు, కానీ నీ రంగు మాకుండేటువంటి భూముల్ని తీసుకుపోయి మేము సాధించుకున్న భూముల్ని మళ్ళీ భూస్వాములకు అప్పచెప్పావు. మళ్ళా పట్టణాల్లో పారిపోయినటువంటి దొంగల్లాగా పారిపోయిన వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్లకు నువ్వు టోపీ పెట్టి మళ్ళీ గ్రామాల్లో కాంగ్రెస్ కండువా వేసి కాంగ్రెస్ లో ముంచి వాళ్ళను గ్రామాల్లో పెట్టుకొని ఉన్నావు. నువ్వు పేదల పక్షం కాదు, నువ్వు పాలకుల పక్షము, దోపిడీదారుల పక్షము, భూస్వాముల పక్షం అని ఆనాడే నెహ్రూ మీద గ్రామీణ ప్రాంతాల్లో మామూలు సాధారణంగా మేకలు కాసుకునే వాళ్ళు, గొర్రెలు కాసుకునే వాళ్ళు, పశువులు కాసుకునే వాళ్ళు మాట్లాడిన విషయాలు. మీరు ఇంతకు ముందు మాట్లాడుతూ 10 లక్షల ఎకరాలు 3,000 గ్రామాలు విముక్తి జరిగాయని చెప్పారు. అప్పుడు గాని ఇప్పుడు గాని విప్లవానికి భూ పోరాటాలే ఇరుసు అని మీరు భావిస్తున్నారా? అలాంటి పరిస్థితులు నేటికి కూడా ఉన్నాయని అనుకుంటున్నారా? తప్పనిసరిగా ఉన్నాయి. భారతదేశం లాంటి ఒక వ్యవసాయక దేశం, గ్రామీణ ప్రాంతాలను ఇవాళకి కూడా మనం ఎన్ని మార్పులు, ఎన్ని అధునాతనమైన మార్పులు, ఎన్ని రకాల మార్పులు వచ్చినాయని చెప్పుకుంటున్నప్పుడు కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి వ్యవసాయక రంగమే. వ్యవసాయ రంగంలో ఇవాళ రాబడి తక్కువ ఉండొచ్చు, లేదా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి విధానం వల్ల వ్యవసాయ రంగంలో నుంచి రాబడి తక్కువ ఉన్నమాట వాస్తవమే అయినప్పటికీ వ్యవసాయాన్ని ఎట్లా చేయాలి, భూమి అనేటువంటిది ఎంత కీలకమైంది అనేటువంటి విషయం రోజు రోజుకి ఇవాళ మనకు అర్థమవుతా ఉంది. ప్రధానంగా దున్నేవాడికి దక్కాల భూములు ఇవాళ ఎవరి చేతుల్లోనే, ఒకనాడు నిజాం పీరియడ్ లో దొరల చేతుల్లో, భూస్వాముల చేతుల్లో ఉంటే ఇవాళ మల్టీనేషనల్ కంపెనీల చేతుల్లో ఉంటున్నాయి. భూ సంస్కరణ చట్టం ఉంది కదా, అయినా వాళ్ళ చేతుల్లోకి ఎట్లా పోయి? ఈ చట్టాలన్నీ కూడా అయిన వాళ్ళకి, పెద్దవాళ్ళకి చుట్టాలుగా మారిపోయి ఇవన్నీ భూ సంస్కరణ చట్టాలు మొత్తం కూడా నిర్వీర్యం చేయబడి తిరోగమన భూ సంస్కరణలు వచ్చాయి. ఇవాళ ఒక రకంగా పేరుకు 54 ఎకరాల కంటే ఎక్కువ ఉండొద్దు అంటాం, కానీ ఒక్కొక్కరికి అంతెందుకు, సాక్షాత్తు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గారికే ఇవాళ 1000 ఎకరాల ఫామ్ హౌస్ ఉందనే మాట ఇవాళ మాట్లాడుతున్నారు. ఇవాళ మంత్రులకి లేదా అనేక మందికి వందల వేల ఎకరాలు ఉంటున్నాయి. ప్రభుత్వమే ఇవాళ ల్యాండ్ బ్యాంకు ఒకటి చేసి మల్టీనేషనల్స్ కంపెనీస్ కి మా రాష్ట్రానికి రండి, ఇగో మీకు ఇన్ని ఎకరాల మౌలిక వసతులు కల్పిస్తామని ఇప్పటికే నాకు గుర్తున్నంత వరకు 16 లక్షల ఎకరాల భూముల్ని మల్టీనేషనల్స్ కి గత ప్రభుత్వం కట్టబెట్టింది. ఇప్పుడు కూడా ఇప్పటి ప్రభుత్వం కూడా అట్లా చేయడానికి ఉంది. ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తాను, భూమి అనేటువంటిది ప్రపంచంలో పెరగదు. మిగతా సంపద, మిగతా వజ్రాలు, వైడూర్యాలు, ధనము అనేకం ఉంటాయి, పెరుగుతాయి, జరుగుతాయి, కానీ భూమి పెరగదు. అందుకని భూమి కాన్సన్ట్రేటెడ్ గా ఇవాళ ఉన్నది. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే అంతకుముందు 33 జిల్లాల్లో మనకు బడ్జెట్ లోటు ఉంది కాబట్టి మనం సస్యశ్యామలంగా ఉండాలంటే, ఖజానా నింపుకోవాలంటే జిల్లాకు 1000 ఎకరాలు 33,000 ఎకరాల భూములు తెలంగాణ అంతులేని భూమి కలిగినటువంటి ప్రాంతము. అట్లా అవి అమ్ముకొని ఆ రోజు ఆ ప్రభుత్వం చేసింది, ఇప్పుడు కూడా ఉన్నది. అందుకని మేము ఏం కోరుతున్నామంటే, దున్నేవాడికి మీరు భూమి ఇవ్వగలిగితే గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగం ఉండదు, ఉపాధి ఉద్యోగ అవకాశాలు వాళ్ళకు పెరుగుతాయి. అందుకని భూమి సమస్యను పరిష్కరించకుండా భారతదేశంలో పేదరికం అనేటువంటి సమస్యని నిర్మూలించలేము అని. ఇప్పటికీ మీరు దున్నేవానికే భూమి అనేటువంటి నినాదం ఎగ్జిస్టెన్స్ లో ఉందంటారా? దానికి ఆ శాంటిటీ ఉందంటారా? తప్పనిసరి ఉంది. అయితే గ్రామీణ వ్యవస్థలో మార్పులు వచ్చిన మాట వాస్తవం. భూగరిష్ట చట్టాలు అసలు నామమాత్రం కాదు, అసలు కాగితాల మీదనే లేకుండా తిరోగమనంలో మారినటువంటి పరిస్థితుల్లో మల్టీనేషనల్స్ కి 1000 ఎకరాలు పంచుతున్నటువంటి సందర్భంలో కూడా భూమి ఇవాళ తక్కువ ఉండొచ్చు. ఒక ఎకరం వేయండి చాలు, బతుకుతాడు వాడు. ప్రభుత్వం ఇస్తారని కూడా చెప్పింది కదా, అవి కేవలం కాగితాల మీద ఉన్నాయి తప్ప ఏమీ లేదు. గోవర్ధన్ గారు, నాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో రైతుల పాత్ర గాని, యువకుల పాత్ర గాని, మహిళల పాత్ర గాని, రచయితలు, కవులు, కళాకారుల పాత్ర గాని మరవలేనటువంటిది, అద్భుతమైనటువంటిది. కానీ ఈనాడు ఆ స్ఫూర్తి కొరవడింది అనే అభిప్రాయం ఉంది. మీరేమంటారు? తప్పనిసరి. దీనికి కారణం కమ్యూనిస్టు ఉద్యమంలో వచ్చినటువంటి అన్యవర్గ ధోరణులు. కమ్యూనిస్టు పార్టీలు కూడా మేము ప్రజల తరఫున మేము కమ్యూనిస్టులుగా ఉన్నామని చెప్తున్నప్పటికీ కూడా ఏ తెలంగాణ సాయుధ పోరాటం భూమి కోసం, భక్తి కోసం, ఈ దేశ విముక్తి కోసం బయలుదేరినటువంటి ఒక గొప్ప చారిత్రాత్మకమైనటువంటి ఆసియా ఖండంలోనే అద్భుతంగా కీర్తించబడ్డటువంటి ఆ పోరాటంలో రైతాంగం అద్భుతంగా ఎక్కడికక్కడ ఒడిసేలను పట్టుకొని గ్రామాల్లో అధునాతనమైనటువంటి ఆనాటికి ఆయుధాలతో మిలిటరీలు వచ్చినా, సైన్యం వచ్చినా, రజాకారులు వచ్చినా, నిజాం పోలీసులు వచ్చినా వాటిని ఎక్కడికక్కడ నిలవరించి గ్రామాల నుంచి తరిమి కొట్టినటువంటి చరిత్ర ఆ రోజు రైతాంగానికి. మహిళలు ఇంట్లో కూర్చొని మేము ఉంటాము, మేము
ప్రత్యక్ష వంటింటి దైవము, కత్తెలంగా. మేము పోరాట కత్తెలము అని వాళ్ళు ఒడిసేలను తిప్పి ఇంటి మీదికి ఆ ఇంట్లో ఉండే మగవాళ్ళంతా కూడా పోరాటంలో ఉండి ఇండ్లలో లేకుండా శత్రువుకు కనపడకుండా బయట రహస్యంగా ఉండి వాళ్ళు పనిచేస్తున్న సందర్భంలో ఇంట్లోకి వస్తే కూడా కారం తీసుకొని కళ్ళల్లో కొట్టి వాళ్ళ కుటుంబాన్ని రక్షించుకొని మొత్తం ఆ పోలీసులు కావచ్చు, ఆ రోజు రజాకార్ గుండాల్ని కావచ్చు, తరిమి కొట్టినటువంటి భూస్వాముల గుండాలకు ప్రతిఘటించినటువంటి చరిత్ర మహిళలకు ఉంది. అట్లా ఎదిగిన ఆ ఉద్యమంలో ఎదిగినటువంటి ఒక మహిళనే వీరనారి చాకలి ఐలమ్మగా ఇవాళ ఈ తరానికి ప్రసిద్ధి చెందినటువంటి ఒక మహిళగా మనం చూస్తాం. అట్లాగే యువకులు నిజానికి రావి నారాయణ రెడ్డి కావచ్చు, ఆరుట్ల రామచంద్రారెడ్డి కావచ్చు, షేక్ బందకి కావచ్చు, లేకపోతే తొలి అమరవీరుడు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో దొడ్డి కొమరయ్య, దొడ్డి మల్లయ్య తన అన్న వాళ్ళ ఊరేగింపులో పోతున్నారు, రామచంద్రారెడ్డి గుండాలు లోపల నుంచి కాల్ చేస్తే వాళ్ళు చనిపోయినప్పుడు, అంటే ఎక్కడ చూసినా గ్రామీణ ప్రాంతాల్లో యువకులు మొత్తం ఎక్కడికెక్కడ వాళ్ళు దళాలుగా ఏర్పడి గెరిల్లా దళాలుగా మారి బందూకులు చేతపట్టి మొత్తం ప్రభుత్వాల్ని గజగజలాడించినటువంటి ఒక గొప్ప చైతన్యము. అంటే ఇదొక్కటే కాదు, సాహిత్య రంగంలో బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లే వస్తావు కొడుకో నైజాము సర్కరోడ, చుట్టుముట్టు సూర్యపేట నట నడుమ నల్లగొండ, నీ ఉండేది గోల్కొండ, గోల్కొండ కిలా కింద నీ గోరి గడతం కొడుకో నైజాము సర్కరోడ. ఎంత అద్భుతమైనటువంటి సాహిత్యం. పల్లెటూరి పిల్లగాడ పసులగాసే మునగాడ. ఒక గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి పశువుల కాపర్లు, గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి చదువు రాని నిరక్షరాస్యులు ఒక అద్భుతమైనటువంటి ప్రపంచ స్థాయి సాహిత్యాన్ని, తెలుగు సంస్కృతిని, తెలుగు భాషని, తెలుగు సాహిత్యాన్ని ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దినటువంటి రోజులు పోరాటం నుంచే వచ్చాయనేటువంటి దాన్ని మనం మర్చిపోకూడదు. థ్యాంక్ యూ. ప్రజలారా ప్రశ్నలు వేయండి. విలీన దినమా, విద్రోహ దినమా, విమోచన దినమా? అంతేకాదు చరిత్ర చదవండి, చరిత్ర చూడండి, ఎవరు వక్రీకరిస్తున్నారో తెలుసుకోండి. బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. గోవర్ధన్ గారు అనేక ముఖ్యమైనటువంటి విషయాలు ఒక్కొక్క దాన్ని విడమర్చి చాలా వివరంగా చెప్పారు. గోవర్ధన్ గారికి మన యూట్యూబ్ ఛానల్ నుండి కృతజ్ఞతలు తెలియజేస్తూ సంతోషం అండి. మీ ముఖ్యమైనటువంటి పనులు ఉన్నప్పటికీ కూడా మా ఛానల్ కు మీరు వచ్చి మీ సమయాన్ని కేటాయించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.